సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేమైతే ఈరోజు మక్కకి మందు వేయడానికి వచ్చినాం. జస్ట్ ఎక్కడికి వచ్చినాం రా? పక్కకు మందు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మన ఛానల్. రాదా? కాదురా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అను పర్వాలేదు, ఒకసారి అను. అరే వీడేంద్రా బండలతో గోటిలాడుకుంటుండు అని అనుకోకండి మామ, ఇది ఒక ప్రయోగం అన్నమాట. మనోడైతే సంచదారం తెంపడానికి బండని బండకేసి కొడుతున్నాడు. అది పగులితే తప్ప ఇది తెగదు అన్నట్టు. ఇక మొత్తానికైతే మనోడు సాధించిండు. బాగా మంది కిటికి తెలియదు మామ, అందుకే ఆ సంచిని రప్ప కోసి పడేస్తారు ఏదా విధిగా. ట్రిక్స్ యూజ్ చేయండి మామ. పర్లేదులే, మా వాడి దగ్గర కూడా పైకి వచ్చే లక్షణాలు బాగానే ఉన్నాయి. నువ్వు కోరా బాబు, ఇప్పటికే లేట్ అయింది. వీడు ఆ సంచిని ఎప్పుడు దింపుతాడా అని వెయిటింగ్ చేస్తారు మన వాళ్ళు. సో మొత్తానికి మన వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ఆ సంచిని కోసేశారు. టైం అయితే 12 అవుతుంది. 12:30, 12:40 వరకు అయితే అయిపోవాలి మొత్తం అయితే. సో ఎండకైతే అయిపోయేటట్లా లేదు, కాకపోతే 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి సో అయిపోతుందిలే తొందరలే. నేను కూడా కనిపిస్తులే ఎండకి. ఎండ కొట్టినంత మాత్రం ఆగేదేలే, మందు వేయడం మాత్రం పక్కా అంటూ మా వాళ్ళు అయితే స్టార్ట్ అయితే చెయ్యనే చేసిండ్రు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉచిస్తుండ్రు మందు మన వాళ్ళు అయితే. అయిపోతుందా? జైసోడ్ ఇంత స్పీడ్ ఇస్తుండేదిరా మందు. అవురా? సో గాయస్, మరి మన వాళ్ళు మందు వేసే పద్ధతి కరెక్టో కాదో జర కామెంట్ చేసి చెప్తారా? కాదు రబ్బీ, ఇగో మొత్తం గిజుడు ఆ లైన్ మొత్తం తిరుగురా. అట్లా ఒకటే రెండు ఎందుకు ఇస్తున్నావు అట్లా? సో గైస్, మరి మక్క చేను ఎలా ఉంది అంటే మీరు కూడా ఎలానే చేస్తారా, లేదంటే ఇంకా టైప్ ఆఫ్ వేలో చేస్తారా జర చెప్పండి కామెంట్లో. అబ్బిడ్డ అని అయితే మరి ఒక్క పెట్టకి 2 సార్లు తిరుగుతుండు. సో చూద్దాం ఎట్లా చేస్తాడు లాస్ట్ వరకు. ఇదంతా వాడిపోసిందే, ఎట్లుంది జర చూసి చెప్పండి మామ. సో గైస్, మీకైతే అప్కమింగ్ దమ్కి స్టార్ని చూపిస్తా ఇప్పుడు. ఎట్లా చేస్తాడో వర్క్, చాలా వర్క్ ఇస్తాడు బ్రో. హాయ్ చెప్పావు మా గాయస్కి. హాయ్ హాయ్ ఒకటి హాయ్ అంతేనా? ఏం చెప్పావు ఇక? ఇట్లా ఎప్పుడైనా వెళ్ళినరా మీరు? మస్తు దోస్తులతో ముచ్చట్లు పెట్టుకుంటా, మస్తు అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా, అందరం కలిసి ఒక దగ్గర వర్క్ చేసుకుంటా మస్తు అనిపిస్తుంది ఎట్లా చేస్తా. అయినా ఇలా అందరం కలిసి వెళ్తే ఆ కిక్కే వేరు, ఎందుకంటే ఎంజాయ్మెంట్ కానీ ఆ కథలే వేరుంటాయిలే చెప్పుకోవడానికి. మొత్తం 22 పట్టాలు అయితే ఉన్నాయి. సో హాఫ్ గుడ్డం అయితే అయిపోయింది, ఇంకా కొంచెం ఉన్నది. అది అయిపోతే వెళ్ళిపోవడే. సగం గుడ్డం అయితే మా అభినందన వేసేసిండు మొత్తం. వీడియోకి చాలా భయపడుతుంటాడు వీడు, ఎందుకంటే చాలా ఇన్నోసెంట్. కాకపోతే మాటలు మాత్రం డేంజర్ ఉంటాయి. గద్ద అంటాడు, కోడి అంటాడు, వేరే ఉంటాయి మాటలు. అంటే చూడాలి, కట్టెపూసలు ఎక్కుంటాడు కానీ తగులితే నీ అమ్మ షాకే. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే సాలిడ్ గా ఉంటది. ఇయ్యాలన్నా దమ్కి తీసుకోవాలన్నా ఇతని వల్లనే సాధ్యం, ఎవరి వల్ల సాధ్యం కాదు. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. కొట్టు, మళ్ళీ ఒకసారి కొట్టు. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. మీ దమ్కి స్టార్. ఇంకోసారి. సో నేనైతే అలా చల్లగాలికి విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాను అన్నమాట చెట్టు కింద. ఎందుకు అంటే నేను కష్టం చేయడానికి రాలేదు, కష్టం చూపించడానికి మాత్రమే వచ్చాను. అయిపోయింది. చూసారా సార్ డబుల్ యాక్షన్. కానీ ఎండ మాత్రం మామూలు కొడతలేదురా బాబు. ఈ ఎండకు మాత్రం చక్కర వస్తుంది నాకైతే. ఆగు, మనోడు మస్తు కష్టపడుతుండు కదా. అంత లేదు మామ, పక్కకున్న పైపుని తీసి పక్కకు పడేస్తుండు. అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. గైస్, మరి మొత్తానికైతే మన వాళ్ళు కంప్లీట్ చేసారు మందు వసుడు. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక దావత్ అయితే వేసుకుందామని ప్లాన్ చేసినాం. సో ఎట్లయితే తెలియదు మరి.
దమ్కి బాబా అయితే మొత్తం ఫసాకేసేసిండు మందుని. సో నేను అప్పుడే చెప్పాను కదా 12:40 వరకు లాస్ట్ అయిపోద్దని. సో అయిపోయింది. అయినా మేము 4 మెంబర్స్ ఉన్నాం, కాకపోతే ఇజ్జత్కే సవాల్. వాటర్ తాగుతా. వాటర్ తాగుతా. వాటర్ నడు.